నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, ఇంగ్లీష్ పదాలు సరిగ్గా పలకాలంటే ఇది చాలా అవసరం. అదేంటంటే ఈ వవెల్స్ అంటే అచ్చులో ఉన్నాయి కదా, ఏ ఈ ఐ ఓ యు. ఆ వాటిల్లో వచ్చే చిన్న శబ్దాలు షార్ట్ వవెల్ సౌండ్స్ అంటాం కదా, వాటి గురించి. అవును, ఈ 5 అక్షరాల షార్ట్ సౌండ్స్ చాలా చాలా ముఖ్యం. వీటితోనే చాలా పదాలు మొదలవుతాయి. వీటి వల్లే ఉచ్చారణ మారుతుంది. మరి అవేంటో వివరంగా చూద్దామా? మొదటగా ఏ తీసుకుందామా? తప్పకుండా. షార్ట్ ఏ. దీని శబ్దం మన తెలుగు ఆకి దగ్గరగా ఉంటుంది, కానీ ఆ కొంచెం యా లాగా పలుకుతుంది. యా. ఎలాగా? ఇప్పుడు చూడండి, CAT ఉంది కదా, దాన్ని మనం క్యాట్ అంటాం. క్యాట్. అవును. యాపిల్లో కూడా ఇదే శబ్దం కదా. ఆ యాపిల్. ఖచ్చితంగా ఆ యా శబ్దమే షార్ట్ ఏ అన్నమాట. క్యాట్, యాపిల్, మ్యాట్ ఇలా. ఓకే, అర్థమైంది. తర్వాత ఈ కదా, షార్ట్ ఈ శబ్దం ఎలా ఉంటుంది? షార్ట్ ఈ శబ్దం ఇది మన తెలుగు ఏ లాగే ఉంటుంది. ఉదాహరణకి ఎలుకలో ఏ అంటాం కదా, ఆ ఏ. అలాగే. ఇప్పుడు BED పదాన్ని చూడండి, దాన్ని బెడ్ అంటాం. బెడ్. అవును, ఏ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఇంకో ఉదాహరణ? ఎగ్, EGG ఎగ్. 10 TEN 10. బెడ్, ఎగ్, 10. ఓకే, ఇది కూడా సులువే. మరి షార్ట్ ఐ? షార్ట్ ఐ శబ్దం ఇది మన తెలుగు ఈ లాగా ఉంటుంది. ఇల్లులోని ఈ లాగా. ఇల్లు, ఈ. సరే. ఉదాహరణకు PIG, దీని మనం పిగ్ అంటాం. పిగ్. అలాగే ఇంక్, INK, పిన్, PIN అన్నిటిలోనూ ఈ శబ్దమే. పిగ్, ఇంక్, పిన్. ఇప్పటివరకైతే అన్నీ మన తెలుగు శబ్దాలకు దగ్గరగానే అనిపిస్తున్నాయి. మరి ఓ సంగతేంటి? ఆ ఇక్కడే కొంచెం తేడా వస్తుంది. షార్ట్ ఓ శబ్దం మన తెలుగు అక్షరం ఆకి దగ్గరగా ఉంటుంది. అవునా? ఓలా కాకుండా ఆలాగానా? అవును, అంటే ఆరెంజ్ అన్నప్పుడు మొదటొచ్చే ఆ శబ్దంలాగా అన్నమాట. ఓ. ఇప్పుడు DOG అనే పదాన్ని చూడండి. మనం డాగ్ అంటాం, డోగ్ అనం కదా. నిజమే. డాగ్. ఆక్స్ కూడా అంతేనా? ఓఎక్స్. ఖచ్చితంగా ఆక్స్. పాట్, POT, హాట్, HOT అన్నిట్లోనూ ఆ శబ్దమే. డాగ్, ఆక్స్, పాట్, హాట్. సరే, ఇది గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ ఓ అంటే ఆ. అవును. ఇక ఆఖరిది షార్ట్ యు. దీని సంగతేంటి? షార్ట్ యు శబ్దం మళ్ళీ మన తెలుగు ఆ శబ్దానికి చాలా దగ్గరగా ఉంటుంది. అరటిలోని మొదటి ఆలాగా. అంటే షార్ట్ ఏ లాగానా? అది యా అన్నారు కదా. దగ్గరగా ఉంటాయి, కానీ చిన్న తేడా ఉంది. షార్ట్ ఏ కొంచెం యా వైపు మొగ్గుతుంది, కానీ షార్ట్ యు స్పష్టంగా అలాగే ఉంటుంది. ఓ సరే, ఉదాహరణ? SUN సన్. మనం సియాన్ అనట్లేదు కదా, సన్. అవును, సన్. అప్, యూపీ. అలాగే అప్, కప్, CUP, బస్, BUS ఇవన్నీ ఆ శబ్దాలే. సన్, అప్, కప్, బస్. ఓకే, అంటే షార్ట్ ఏ ఏమో యా, క్యాట్. షార్ట్ యు ఏమో ఆ, సన్. ఆ తేడా గమనించాలి. సరిగ్గా చెప్పారు. సో ఒక్కసారి గుర్పు చేసుకుంటే, ఏ అంటే యా, క్యాట్. ఈ అంటే ఏ, బెడ్. ఐ అంటే ఈ, పిగ్. ఓ అంటే ఆ, డాగ్. యు అంటే ఆ, సన్. ఈ 5 చిన్న శబ్దాలు బేసిక్స్ అన్నమాట. అవును, ఇంగ్లీష్ పదాలు చదవడానికి, ముఖ్యంగా చిన్న చిన్న పదాలు చదవడానికి ఇవి చాలా కీలకం. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఉచ్చారణలో స్పష్టతొస్తుంది కదూ. ఖచ్చితంగా. అయితే ఇదొక్కటే కాదు, ఇదే అచ్చులు కొన్నిసార్లు వాటి పేరులాగే పలుకుతాయి. వాటిని లాంగ్ సౌండ్స్ అంటాం. అవును, లాంగ్ సౌండ్స్ కూడా ఉంటాయి. ఏని ఏ అని, ఈని ఈ అని పలకడం లాంటివి. అలాగే కొన్నిసార్లు 2 అచ్చులు కలిసి వేరే శబ్దాలొస్తాయి. నిజమే. ఇంగ్లీష్లో ఈ శబ్దాల కథ చాలా పెద్దది. అయితే ఈరోజు మనం నేర్చుకునే షార్ట్ సౌండ్స్ మాత్రం చాలా ముఖ్యం కదా. అవును, ఇది పునాది లాంటిది. మరి ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒకే అక్షరం అంటే ఇప్పుడు ఏ ఉంది, అది కొన్నిసార్లు యా అని, కొన్నిసార్లు ఏ అని, కొన్నిసార్లు ఆ అని, ఇన్ని రకాలుగా ఎందుకు పలుకుతుంది? దాని వెనకేదైనా కారణముంటుందా? అవును, భాషా పరిణామంలో చాలా కారణాలుంటాయి. బహుశా దాని గురించి మనం ఇంకోసారి వివరంగా మాట్లాడుకోవచ్చు. తప్పకుండా. ప్రస్తుతానికి వింటున్న వాళ్ళు ఈ షార్ట్ సౌండ్స్ యా, ఏ, ఇ, ఆ వీటిని గుర్తుపెట్టుకుని పదాలు చదివేటప్పుడు గమనిస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి. అవును,
అదే ముఖ్యం. సాధనతోనే ఏదైనా వస్తుంది. సరే, ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్కారం.